ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు. ఉళ్ళోళ్ళు భోజనానికి వెళ్ళకూడదురా బాబు అందరూ చెప్పుకుంటే, ఆ మాట కాస్త నా చెవిలో పడితే నా మనసు మార్చేసుకున్నాను. వెళ్ళిపోతూ డాక్టర్ గారు అన్నారు, అయ్య వచ్చినప్పుడు అన్నాడు, వెళ్ళేస్తాను వర్షం, ఎక్కడ బిజ్జికాడ వర్షం, ఇటు జడ్డింగ్ వర్షం, ఎక్కలేదు వర్షం. ఇలా భోజనం చేశారు, మొత్తం తిన్నారో లేదు నాకు తెలదు, కానీ భయంకరమైన వర్షం వచ్చింది. ఇలా 3 రోజులు పోలేదు, టెంట్లు వారం రోజులు వదిలేడు, టెంట్లు వారం రోజులు వదిలేసాడు. ఇదన్నీ దేవుడి కార్యాలండి, ప్రార్థన యొక్క ప్రభావం. చేతులెత్తి ఒకసారి దీనికి వస్తున్నాం, చపలు కూడా ఇస్తారు దేని భయపడదాం. నిజంగా అందుకే ప్రతి ఒక్కరు ప్రార్థించండి, ప్రార్థించండి. అసాధ్యాలను సాధ్యపరిచే శక్తి, అసాధ్యమైన కార్యాలు చేసే శక్తి ప్రార్థనకు ఉందని చెప్తాను. చేతులు